వాక్యం నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూసుకుంటాం. Humble yourself, therefore, under the mighty hand of God, that he may exalt you in due time. మొదటి పేతురు 5:6 దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సులై ఉండుడి. We live in a world that constantly says to exalt ourselves. మనం హెచ్చించుకోవాలి అని పదే పదే చెప్పబడే సమాజంలో మనం జీవిస్తూ ఉన్నాం. We are told to promote yourself. We are told to prove ourselves. We are told to push our way to the top. అలాగే మనం రుజువుపరచుకోవాలని, మనం హెచ్చించుకోవాలని, ఉన్నత స్థానానికి మనమే ఎదగాలని చెప్పబడే లోకంలో సమాజంలో మనం జీవిస్తూ ఉన్నాం. The world says we need to be assertive. Use your power to get what you want. ఈ లోకం చెప్తూ ఉంది నువ్వెంతో దృఢంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, నీ అధికారాన్ని ఉపయోగించుకోవాలి నువ్వు ఎదగాలంటే అని చెప్తూ ఉంటుంది. But here the scripture says, humble yourself. అయితే దేవుని వాక్యం దానికి భిన్నంగా దీన మనస్సులై ఉండి అని చెప్తుంది. That means the way to go up is to first go down. దాని అర్థం ఏంటంటే హెచ్చించబడాలంటే మొదటగా మనం తగ్గింపు స్థానానికి వెళ్ళాలి. And this is written by Peter. ఈ వచనాలు పేతురు గారు రాశారు. The disciple of the Lord. Peter is known for his impatience and impulsiveness. ఈ యొక్క ప్రభు శిష్యుడిగా ఉన్న పేతురు మనం చూసినట్లయితే ఎంతో ఓపిక లేని వాడిగాను, తొందరపడే వ్యక్తిగాను మనకు కనిపిస్తాడు. But as God changes him, the same Peter is writing to believers. అయితే దేవుడు పేతురు జీవితంలో ఆ కార్యం జరిగించిన తర్వాత, మారుస్తూ వచ్చిన తర్వాత అదే పేతురు ఈ రోజు విశ్వాసులకు ఈ విధంగా దీన మనసు గురించి రాస్తున్నాడు. He's reminding them and he's reminding us that humility is the pathway to honor in God's kingdom. కాబట్టి నాటి విశ్వాసులకు ఈ రోజునున్న మనకు కూడా పేతురు చెప్తుంది ఏంటంటే దేవుని యొక్క రాజ్యంలో గణపరచబడాలంటే తగ్గింపు, దీన మనసు కలిగి ఉంటే ఎంతో ఆవశ్యకం. So let's break these verses into smaller parts. ఈ యొక్క వచనాన్ని కొన్ని చిన్న భాగాలుగా మనం చేసుకుందాం. The first part is humble yourself. మొదటిగా దీన మనసులై ఉండుడి. Humble yourself means దీన మనసులో అర్థం ఏంటి? It's a choice you have to make. No one can force you to do that. అంటే ఎవరు కూడా నిన్ను ఆ విధంగా ఉండమని చేయలేరు, కానీ నీకు నువ్వుగానే ఒక ఎంపిక అనేది చేయాలి. In other words, humbling does not come naturally. దాని అర్థం ఏంటంటే అసలు దీన మనసు కలిగి ఉండడం సహజంగా రాదు. Feeling proud comes naturally. గర్వించడం అనేది సహజంగా వస్తుంది. Being rude to people comes naturally. మనుషులతో కఠినంగా ఉండటం అనేది కూడా సహజంగానే వస్తూ ఉంటుంది. Being offended what someone else did comes naturally. ఏదైనా చేస్తే దానికి ఎదురు మాట్లాడటం, ఎదురాడటం అనేది సహజంగా వస్తుంది. Humbling does not come naturally. అయితే దీన మనసు కలిగి ఉండటం అనేది సహజంగా రాదు. It is something we have to practice intentionally. ఇది తప్పకుండా మనం దాన్ని అభ్యాసం చేస్తే తప్ప అది మన జీవితంలోకి రాదు. And this humility is not pretending to be weak. అలాగే దీన మనసు అంటే ఏదో బలహీనంగా ఉన్నట్లు ప్రవర్తించడం కాదు. It is not about thinking less of yourself. లేదా నీ గురించి నువ్వు తక్కువ ఆలోచన చేసుకోవడం కూడా కాదు. It is about resolving to behave how God wants you to behave. ప్రభు నిన్ను ఎలా ప్రవర్తించాలని కోరుతున్నాడో ఆ విధంగా ప్రవర్తించాలి అని నిర్ణయించుకోవటం ఆ దీన మనసు కలిగి ఉంటాం. For example, it's not about a strong person trying to behave like a weak person. ఏదో ఒక బలవంతుడు బలహీనుడిగా ప్రవర్తించడం అన్నది దీన మనసు కలిగి ఉండడానికి ఉదాహరణ కాదు. It is about the strong person trusting in God and not trusting on his own strength. ఆ యొక్క బలవంతుడు తన యొక్క బలం మీద ఆధారపడకుండా ప్రభునందు నమ్మకం ఉంచి జీవించడం దీన మనసు కలిగి ఉండటం. And the message is very equally relevant today. ఈ యొక్క సందేశం ఈ రోజు కూడా ఎంత అవసరమై ఉంది. Though Peter is writing to the persecuted Christians, telling them don't react wrongly, don't retaliate wrongly. ఆ రోజున శ్రమల గుండా వెళ్తున్న విశ్వాసులకి కాని ప్రవర్తన చూపించొద్దు, ఎదురుదాడి చేయొద్దు అని ఆ రోజున పేతురు వాళ్ళతో చెప్తున్నప్పటికీ today also we retaliate wrongly, right? When persecution comes. ఈ రోజు కూడా శ్రమలు సంభవించినప్పుడు కాని మార్గాల్లో మనం వారి ఎదురుదాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. The world outside is wild and unruly. They don't obey God. బయట ఉన్న లోకస్తులు చూసినట్లయితే వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తారు. దేవునికి ఏమాత్రం కూడా వాళ్ళు విధేయత చూపించరు. But a believer is different. అయితే విశ్వాసులుగా మనం ఆ భిన్నత్వాన్ని కనబరచాలి. Because God's nature abides in you, the Bible says. ఎందుకంటే దేవుని యొక్క స్వభావం మనలో జీవిస్తుంది, నివసిస్తుంది అనే వాక్యం తెలియజేస్తుంది. We cannot behave like the others. We cannot react like the others. కాబట్టి ఇతరులు ప్రవర్తించినట్లుగా, స్పందించినట్లుగా మనం ఏమాత్రం కూడా అనుమతించబడము. Even in your workplaces. మీ యొక్క పనిచేసే స్థలాల్లో కూడా one believer shared like this. ఓ విశ్వాసి ఈ విధంగా పంచుకుంటూ వచ్చాడు. He said, I was a new manager. I was fresh out of training and they gave me a project and I made a mistake in the project.
నేను మరి ఆ ట్రైనింగ్ ముగించుకొని ఒక కొత్త మేనేజర్‌గా కార్యాలయంలో నేను జాయిన్ అయినప్పుడు ఒక కొత్త ప్రాజెక్ట్ ఇచ్చారు. అప్పుడే ఒక చిన్న తప్పు కూడా జరిగింది. And that had an impact also in the business. ఆ యొక్క జరిగిన ఆ చిన్న తప్పు వల్ల వ్యాపారం మీద కూడా అది కొంత ప్రభావాన్ని చూపించింది. So we had a team meeting, అప్పుడు మా జట్టు మరి మీటింగ్ కలిగి ఉంది. and my senior colleague, instead of explaining the mistake, he accused me of being careless and inconsistent. మరి నా పైనున్న నా యొక్క సీనియర్ ఆ తప్పు గురించి పూర్తిగా మాట్లాడకుండా నేను సరిగా దాన్ని చేయలేదు అన్నట్లుగా వాళ్ళందరికీ వివరించాడు. You know, I have done many things for the benefit of the company also. నేను మరి కార్యాలయానికి కావాల్సిన ఎన్నో లాభాల కొరకైన పనులు నేను జరిగించాను. He said, when he said like that, my heart started beating fast, and my first impulse was to react fiercely. కాబట్టి ఎప్పుడైతే నా యొక్క సీనియర్ నా గురించి ఆ విధంగా చెడ్డగా అందరికీ చెప్పాడో అప్పుడు వెంటనే నాకు కోపం వచ్చి ఆయన్ని ఎదురుదాడి చేయాలని అనిపించింది. I felt like shouting at him, you didn't explain that properly. నువ్వు అసలు విషయాన్ని సరిగా వివరించలేదు, నువ్వు తప్పుగా చెప్తున్నావు అని చెప్పాలని అనుకున్నాను. As he was going to say that, he felt something inside him shifting, he said. అయితే ఆ విధంగా చెప్పాలని అనుకున్నప్పుడు నాలో కొంత తేడాని గమనించాను. I remembered a sermon I had heard on humility and honoring God when you're unjustly treated. నువ్వు అన్యాయంగా ఎప్పుడైనా ఎవరైనా నీ పట్ల అన్యాయం చేసినప్పుడు దీన మనసు కలిగి దేవుని కనపరచడం అనే ఆ యొక్క సందేశం నేను గుర్తు తెచ్చుకున్నాను. And I went quiet and reflected, prayed, made this small prayer to react as God wants me to react. కాబట్టి దేవుడు నన్ను ఎలా ప్రతిస్పందించాలని, ఎలా మాట్లాడాలని కోరుతున్నాడో ఆ విధంగా నేను ప్రతిస్పందించాలి, మాట్లాడాలి అనే ఒక చిన్న ప్రార్థనలోనికి నేను వెళ్ళిపోయాను. And he said, instead of being defensive, I took a deep breath and just said, you're right, I made a mistake. ఇప్పుడు నా సీనియర్ తోటి నేను గట్టిగా మాట్లాడటం అనేది ఆపివేసి కొంత శ్వాస తీసుకొని మీరు చెప్పింది కరెక్టే సార్ అని చెప్పాను. I take full responsibility for it. I'll make sure it doesn't happen. ఈ తప్పు నా వల్లే జరిగింది, పూర్తి బాధ్యత నేనే వహిస్తున్నాను, ఈసారి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను అని అతనితో చెప్పాను. And he says the room went silent. అప్పుడు అందరూ కూడా ఆ గది అంతా కూడా నిశ్శబ్దం ఆవరించింది. And the senior person also looked surprised. ఆ యొక్క ఎవరైతే ఈయన గురించి తప్పుగా చెప్పాడో ఆయన కూడా ఆశ్చర్యపోయాడు. He said later on he actually apologized to me, saying that I was too harsh in telling like that. ఆ తర్వాత ఆ సీనియర్ అధికారి ఈయన దగ్గరికి వచ్చి నేను చాలా కఠినంగా మాట్లాడాను, నీ గురించి క్షమించు అని చెప్పాడు. And he says like this, see, instead of being defensive, I chose to be humble, and God honored that. కాబట్టి విశ్వాస్ చెప్పింది ఏంటంటే నేను దాడి చేయడానికి బదులుగా నేను దీన మనసు కలిగి ఉన్నాను, దేవుడు దాన్ని దీవించాడు అని చెప్పాడు. And now in the long term, when I see it improved my relationships around. ఈ విధంగా నేను ప్రవర్తిస్తూ వచ్చినప్పుడు నా చుట్టూ ఉన్న సంబంధ బాంధవ్యాలు ఎంతో మెరుగుపడ్డాయి. Humility, humble yourself. కాబట్టి దీన మనసుకులై ఉండాలి, తగ్గించుకోవాలి. Humility doesn't come naturally. It is a choice we have to intentionally make. ఈ యొక్క దీన మనసు అనేది దాని అంతటికి అదే పుట్టుకురాదు కానీ మనం దాన్ని ఉద్దేశపూర్వకంగా దాన్ని అభ్యాసం చేయాలి, కోరుకోవాలి, ఎంపిక చేసుకోవాలి. Some of the ways we should be humble, I'll just say, humility means surrendering your plans to God's will. దీన మనసు కలిగి ఉండటం అంటే నీ యొక్క ప్రణాళికలు అన్నింటినీ కూడా దేవునికి అప్పగించుకోవడం, సమర్పించుకోవటం. Some humble people serve others even when they're unrecognized. గుర్తింపు లేకపోయినా కూడా దీన మనసు కలిగిన వాళ్ళు ఇతరులకు సహాయపడుతూ ఇతరులకు సేవ చేస్తూ ఉంటారు. Humble people also submit to God's correction in their life. అలాగే తమ యొక్క జీవితాల్లో సరిచేయబడటానికి ఈ యొక్క దీన మనసు కలిగిన వాళ్ళు దేవునికి వాళ్ళ జీవితాలను అప్పగించుకుంటారు. They are teachable and gentle, not defensive. అలాగే సాత్వికం కలిగి ఎదురాడకుండా వాళ్ళు బోధను స్వీకరించదగిన వారిగా ఉంటారు. When they find they're at fault, they confess quickly their weakness. ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే బలహీనతల వల్ల వాటిని వెనువెంటనే ఒప్పుకునే వారుగా ఉంటారు. Also, humble people wait for God's timing without getting impatient. అలాగే ఓపిక లేని వారిగా ప్రవర్తించకుండా దేవుడు తగిన సమయంలో కార్యం చేస్తాడని వాళ్ళు కనిపెట్టుకునే వారిగా ఉంటారు. Even if things seems to be taking a long time. ఒకవేళ సంగతులు చాలా ఎక్కువ సమయం తీసుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళు కనిపెడుతూనే ఉంటారు. You see, humility is not weakness. It is a divine posture that is needed for God's blessings in your life. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోవడానికి కావాల్సిన ఒక మంచి వ్యక్తిత్వంగా దీన మనసు కనిపిస్తుంది కానీ అదేదో ఒక బలహీనతగా కనిపించదు. So that is the first part. Humble yourself. కాబట్టి ఇదే యొక్క వచనంలో ఉన్న మొదటి భాగం ఏంటంటే నిన్ను నువ్వు తగ్గించుకోవాలి, దీన మనసు కలిగి ఉండాలి. The second part of those verses. ఈ వచనంలో ఉన్న రెండో భాగం ఏంటంటే
humble yourself under the mighty hand of God. దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద మనం దేని మనసు కలిగి ఉండాలి. So first was the call for humility. Now this is the position of humility. మొదటి భాగం చూసినట్లయితే దేని మనసుకి కావాల్సిన పిలుపుగా ఉన్నది. రెండో భాగం చూసినట్లయితే ఆ దేని మనసు కలిగి ఉండే స్థానం గురించి మాట్లాడుతుంది. We must position ourselves under the hand of God. దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద మనం దేని మనసు కలిగి ఉండాలి. Why should we position ourselves there? ఎందుకు దేవుని యొక్క బలిష్టమైన చేతి కిందకు మనం రావాలి? Because his hand is mighty. ఎందుకంటే ఆయన యొక్క హస్తం బలమైనది. The struggles you are going through, it is nothing for him to solve it. నువ్వు వెళ్తున్న శ్రమలను పరిష్కరించడం ఆయనకు పెద్ద విషయమేమీ కాదు. And we enjoy God's protection there. దేవుని యొక్క భద్రతని నువ్వు ఆయన యొక్క హస్తం కింద కలిగి ఉంటావు. We enjoy his power there. ఆయన యొక్క శక్తిని నువ్వు అక్కడ కలిగి ఉంటావు. And we are under his hand, we are in the safest place. ఆయన యొక్క బలిష్టమైన చేతుల కింద గొప్ప భద్రతని నువ్వు అనుభవిస్తావు. Whatever you're going through, you are secure under his hand. నువ్వు వెళ్తున్న పరిస్థితి ఏదైనా సరే ఆయన బలిష్టమైన చేతుల కింద నీకు గొప్ప కాపుదల ఉంటుంది. What does Psalm 91:1 say? కీర్తనలు 91:1 Psalm 91:1. 91:1 ఏమని చెప్తుంది? He who dwells in the shelter of the Most High will rest in the shadow of the Almighty. మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తిని నీడను ఆశ్రయించువాడని రాయబడింది. You know, the world says safety lies in having gunmen around you or living in high security places, but Bible says safest places is shadow of the Lord, of the Almighty. కాబట్టి లోకస్తులు మనం చూసినట్లయితే మరి వాళ్ళు తుపాకుల నీడ కింద వాళ్ళు భద్రతను కలిగి ఉన్నారు, కానీ మనమైతే సర్వశక్తిని యొక్క నీడ కింద భద్రతను కలిగి ఉన్నామని వాక్యం తెలియజేస్తుంది. Now sometimes in his mighty hand he also allows affliction. కొన్నిసార్లు ఈ బలిష్టమైన చేయి మన యొక్క జీవితాలలో శ్రమలను ఇబ్బందులను కూడా అనుమతిస్తుంది. But that is not to destroy us but to make us stronger. అయితే మనల్ని నశింపజేయడానికి కాదు, కానీ ఆత్మీయంగా బలవంతులుగా మార్చడానికి దేవుడు వాటిని అనుమతిస్తాడు. He disciplines us to cleanse us and make us stable. ఆయన మనల్ని క్రమశిక్షణలోకి తీసుకొస్తాడు, శుద్ధి చేస్తాడు. So we must make sure that we are under the hand of God. కాబట్టి దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద మనం ఉన్నామా లేమా అన్నది మనం పరీక్షించుకోవాలి. By submitting to his will, by accepting his will, ఆయన యొక్క చిత్తాన్ని అంగీకరించాలి, ఆయన చిత్తానికి సమర్పించుకోవాలి. by trusting his timing, ఆయన యొక్క సమయం కొరకు ఆయన యొక్క సమయాన్ని మనం నమ్ముకోవాలి, దాని మీద ఆధారపడాలి. and more importantly by surrendering our pride. ప్రాముఖ్యంగా మనం గర్వించే విషయాల్లో ఆయనకు లోబడాలి. It's important because even as mature believers we have a lot of pride sometimes. ఎందుకంటే పరిణతి చెందిన విశ్వాసులుగా చాలా సార్లు కనిపించిన గర్వం మన యొక్క హృదయాల్లో దాగుంటుంది. You know, one of the signs of a pride, మన యొక్క గర్వం కలిగి ఉన్నామని తెలియజేసే రుజువు ఏదన్నా ఉంటుందా? we do things without seeking God's will, దేవుని without praying about it. దేవునికి ప్రార్థించకుండానే, దేవుని చిత్తం తెలుసుకోకుండానే పరిణతి చెందిన విశ్వాసులుగా కొన్ని కార్యాలు చేస్తూ ఉంటాం. Impulsively you do things. You say you're a believer but without committing you do things. తొందరపాటుతనంతో ఆ విధంగా కార్యాలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. You're saying I can handle on my own, I don't need God for this. దేవుడితో అవసరం లేకుండా ఈ పనులు నేను చేయగలను అని అనుకుంటూ ఉంటాం. I was hearing a testimony of a businessman. వ్యాపారవేత్తను గురించిన సాక్షి నేను వింటూ వచ్చాను. He was saying he's a believer. ఆయన ఒక విశ్వాసి. ఆయన చెప్తున్నాడు ఆయన విశ్వాసి అని. And he was giving generously also to the church. సంఘానికి మరి ధారాళంగా ఇచ్చే వ్యక్తిగా ఉన్నాడు. He said I was successful in business, everything I touched turned to gold. నేను ముట్టిందల్లా మరి పట్టిందల్లా బంగారంగా మారుతూ వచ్చిందని చెప్పాడు. But my heart was proud. అయితే నా హృదయంలో గర్వం దాగుంది. When taking decisions I never sought God's will. నేను నిర్ణయాలు తీసుకున్నట్టు ఎప్పుడు కూడా మరి దేవుణ్ణి సంప్రదించినట్లుగా నేను లేను. Then one day I went into a huge loss because of one wrong business decision. ఒక తప్పుడు వ్యాపార నిర్ణయాన్ని బట్టి నాకు ఉన్నదంతా ఒక రోజు నేను పోగొట్టుకున్నాను. I lost almost everything. చాలా వరకు నాకు ఉన్నదంతా పోగొట్టుకున్నాను అని చెప్పాడు. But that season of suffering I learned to cry to God. అయితే ఆ ఇబ్బందులు, ఆ ఇరుకులో దేవునికి మొరపెట్టు నేర్చుకున్నాను. I didn't ask for money. I said, Lord, I want your will in my life. ప్రభువా, ధనం కాదు కానీ నీ చిత్తం నా జీవితంలో జరగాలి అని ప్రార్థించాను. I spent hours in prayer in an empty office on my knees asking for mercy. కాబట్టి మరి ఆ ఖాళీగా ఉన్న కార్యాలయంలో నేను ఒక్కడిని ఒంటరిగా ప్రభు దగ్గర కూర్చొని కనికరం కోసం మొరపెడుతూ వచ్చాను. And slowly the Lord began to teach me. నెమ్మదిగా ప్రభు నాకు బోధించడం ప్రారంభించారు. He was telling me, don't behave like an owner, behave like a steward. కాబట్టి నువ్వు ఒక యజమాని వలె కాకుండా ఒక గృహ నిర్వాహకుని వలె ప్రవర్తించాలని ప్రభు నాకు బోధిస్తూ వచ్చారు. Behave like a faithful steward. ఒక విశ్వాసంతో కూడిన గృహ నిర్వాహకుని వలె నువ్వు ఉండాలి అని మాట్లాడుతూ వచ్చారు. I started praying before every decision. ఇప్పుడు ప్రతి నిర్ణయం ముందు ప్రార్థించడం నేర్చుకున్నాను. I started taking God's advice. I started honoring him. దేవుని యొక్క సలహాను తీసుకోవడం, దేవుణ్ణి గణపరచడం నేర్చుకున్నాను. I started being thankful and grateful for small things. చిన్న చిన్న విషయాల్లో కూడా ప్రభుకి వందనస్తులై ఉండటము, ధన్యవాదాలు తెలియజేయడం నేర్చుకున్నాను. And God slowly restored me.
ప్రభు నన్ను నెమ్మదిగా క్రమక్రమంగా పునఃస్థాపిస్తూ బలపరుస్తూ వచ్చారు. And the blessing that came after the restoration is much more sweeter because it was not my effort, but I got blessed under God's hand. ఈ విధంగా ప్రభు బలపరచబడిన తర్వాత నాకు వచ్చిన ఆశీర్వాదాలన్నీ కూడా ఎంతో మధురంగా అనిపించాయి. ఎందుకంటే అవి నా కష్టాన్ని బట్టి వచ్చినవి కాదు గానీ దేవుని యొక్క హస్తం నుంచి వచ్చినవని నేను గుర్తించాను. Let's go to the third part of this verse. ఈ వచనంలో ఉన్న మూడో భాగం చూద్దాం. That he may exalt you in due time. తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించును. This is the promise to the humble. ఇది దీనమనస్సులకు ఇవ్వబడిన వాగ్దానంగా ఉంది. The first part was call to humility. Second part was position of humility. Now the promise of those who humble themselves. మొదటి భాగము దీన మనస్సు కలిగి ఉంటకు ఇవ్వబడిన పిలుపుగా ఉన్నది. రెండో భాగము ఆయన యొక్క బలిష్టమైన చేతి కింద ఉండే దీన మనస్సు కలిగి ఉండే స్థానం గురించి ఉంది. మూడవది దీన మనస్సు కలిగి ఉంటే వచ్చే వాగ్దానం గురించి ఉంది. The promise is God honors that humility. వాగ్దానం ఏంటంటే దీన మనస్కుల్ని దేవుడు హెచ్చిస్తాడు. He will lift you up. ఆయన నిన్ను హెచ్చించును. You know, we live in a world that constantly tells us to promote ourselves. కాబట్టి పదే పదే నిన్ను హెచ్చించుకొని చెప్పబడే లోకంలో సమాజంలో మనం జీవిస్తూ ఉన్నాం. But when we humble ourselves, God becomes our promoter. అయితే మనం తగ్గించుకున్నప్పుడు మనల్ని హెచ్చించేవాడు దేవుడై ఉన్నాడు. The verse says in due time. ఇక్కడ వచనంలో మనం చూస్తున్నాం తగిన సమయంలో, తగిన కాలమందు. It means in God's time. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క సమయంలో, దేవుని యొక్క కాలంలో. Not always your time, but the right time. ఎప్పుడు నీ సమయం గురించి కాదు కానీ సరి అయిన సమయంలో. God knows when you are ready to handle that promotion or blessing or responsibility. దేవుడు నీకు ఇచ్చే బాధ్యత, ఆశీర్వాదం, దీవెనని నువ్వు ఎప్పుడు సంపాదించుకోగలవో, దాంతో ఎప్పుడు నువ్వు వ్యవహరించగలవో దేవునికి తెలుసు. For example, Moses, before he was sent by God as a deliverer to his people Israel, what did he do? He tried to deliver them on his own, right? కాబట్టి దేవుడు మోషేని ఇశ్రాయేలును విడిపించడానికి, విమోచకుడిగా పంపించడానికి ముందుగా మోషే అనుకున్నాడు తాను ఆ ఇశ్రాయేలును విడిపించగలను అని అనుకున్నాడు. At the age of 40, Moses tried to act like a deliverer. What happened? 40 సంవత్సరాల వయసులో మోషే తన విమోచకుడిని అన్నట్లుగా ప్రవర్తించాడు. అప్పుడు ఏం జరిగింది? He ended up running for his life. తను మరి అక్కడ ఆ దేశాన్ని విడిచిపెట్టి పారిపోవాల్సి వచ్చింది. And for another 40 years, he lived like a shepherd in obscurity. Nobody knew him. మరొక 40 సంవత్సరాలు మరి ఆ ఎడారి ప్రాంతాలలో ఆయన ఒక కాపరిగా జీవించవలసి వచ్చింది. And God was humbling him. దేవుడు తనని తగ్గిస్తూ వచ్చాడు. And finally, when God called him in the burning bush, he was no longer confident of himself. ఆ మండుచున్న పొదలో నుంచి దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు అసలు మోషేకి తన బలాల మీద ఏ మాత్రం కూడా మరి నమ్మకం లేకపోయింది. He said, Lord, send someone else. అవ్వా మరి ఎవరినైనా పంపించు అని మొరపెట్టాడు. You see, God planned him to be the deliverer, but before that, he had to go down from being the prince of Egypt to being a shepherd. కాబట్టి ప్రభు మోషే కొరకు ఒక సమయాన్ని ఏర్పరిచాడు. ఆ సమయానికి ముందుగా మోషే యువరాజు స్థానం నుంచి ఒక కాపరి స్థానానికి వెళ్ళి నేర్చుకోవాల్సి వచ్చింది. And after the promotion, when he was 80 years old, God sent him to deliver his people. ప్రభు హెచ్చించిన తర్వాత 80 సంవత్సరాల వయసులో ఇశ్రాయేలుని విడిపించడానికి విమోచకుడిగా ఆయన పంపబడ్డాడు. Moses learned his lessons well. One of his testimony is he is called the humblest man on earth. మోషే ఆ విధంగా ప్రభు చేత నేర్పించబడిన తర్వాత ఆయనకి వచ్చి ఇవ్వబడిన సాక్ష్యం ఏంటంటే మరి ఆ మనుషులందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు అనే సాక్ష్యం ఇవ్వబడింది. Numbers 12:3. సంఖ్యాకాండం 12:3. And he became the man whom God spoke face to face. దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన మనుషుడు ఆయన గురించి చెప్పబడింది. You see, Moses' ambition, self-driven ambition, had to die before God could lift him up. కాబట్టి మోషే హెచ్చించబడటానికి ముందుగా ఆయన స్వచిత్తం నడిపించిన ఆ నడిపింపు మరి ఆ నడిపింపు తీసివేయబడవలసి ఉంది. When you see the life of David, it is slightly different. దావీదు జీవితాన్ని చూసినట్లయితే కొంత భిన్నంగా కనిపిస్తుంది. He was a man who refused to exalt himself. ఆయన తను హెచ్చించుకోవడానికి ఏమాత్రం కూడా ఇష్టపడిన మనిషి. From the beginning. ఆరంభం నుంచి కూడా. He was anointed king when he was a teenager. ఆయన యుక్త వయసులో ఉన్నప్పుడే మరి రాజుగా ఉండడానికి అభిషేకించబడ్డాడు. And instead of taking him to the throne, God sent him to be a shepherd again. అయితే సింహాసనానికి తీసుకెళ్ళడానికి బదులుగా మరి దేవుడు దావీదుని అరణ్యానికి తీసుకెళ్లాడు. And he was hunted by Saul. అక్కడ సౌలు చేత తరంబడుతూ వచ్చాడు. He lived in caves, ran for his life. ఆయన గుహలో జీవిస్తూ వచ్చాడు. తన యొక్క ప్రాణం కొరకు పారిపోవాల్సి వచ్చింది. But still he refused to kill Saul when he had an opportunity to kill him. అయితే తనకు అవకాశం వచ్చినా కూడా తను తరుముతున్న సౌలుని చంపడానికి ఆయన వెనుకంజ వేశాడు కానీ ఆ చంపడానికి ప్రయత్నించలేదు. He refused to exalt himself. He said, I will not lift my hand against the Lord's anointed. యెహోవా అభిషేకించిన వారిని నేనే మాత్రం కూడా కీడు చేయనని తను ఆ రాజుగా ఉండడానికి కూడా ఇష్టపడకుండా వెనుకడుగు వేశాడు. And in due time, after Saul's death, God established David on the throne over all Israel. అయితే తగిన సమయంలో మరి దేవుని సమయంలో సౌలు చనిపోయిన తర్వాత దావీదుని ఇశ్రాయేలు మీద రాజుగా దేవుడు హెచ్చించాడు.
David still remains humble. దావీదు రాజు అయిన తర్వాత కూడా దీనమనసుగానే జీవించాడు. Much later in 2 Samuel 7:18 he says, "Who am I, sovereign Lord? And what is my family that you have brought me so far?" 2 సమూయేలు 7:18లో మరి ప్రభుతోటి దావీదు అంటాడు, యెహోవా సన్నిధిలో, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది అంటాడు. You see, he had a heart that chose humility from the beginning. ఆరంభం నుంచి కూడా దావీదు జీవితాన్ని చూసినట్లయితే దీనమనసుగా ఉండటానికే తన యొక్క హృదయాన్ని ఆయన స్థిరపరచుకున్నాడు. And he had the amazing blessing of being called the man after God's own heart. అద్భుతమైన ఆశీర్వాదాలు దావీదు కలిగి ఉన్నాడు. ఏమని చెప్పబడ్డాడంటే ఆయన గురించి, మరి దేవుని హృదయానుసారుడు అనే ఒక మంచి మాట చెప్పబడ్డాడు. Now coming back to 1 Peter 5:6. మనం మొదట చదువుకున్న 1 పేతురు 5:6 కొద్దాం. In this verse we see a beautiful pattern of God, how God lifts you up when you are a humble believer. నువ్వు దీనమనసు కలిగి ఉంటే, దీనమనసు కలిగి విశ్వాసిగా ఉంటే దేవుడు నిన్ను ఎలా హెచ్చిస్తాడో ఒక అద్భుతమైన వరుస క్రమం అనేది ఇక్కడ చేర్చబడింది. We see that when God wants to elevate you, he often takes you through 3 steps. దేవుడు నిన్ను హెచ్చించాలని ఆశించినప్పుడు ఆయన తప్పకుండా మరి ఆయన 3 పరిస్థితులు గుండా నిన్ను తీసుకెళ్తాడు. First step is humiliation. మొదటి పరిస్థితి ఏంటంటే దీనమనసు కలిగి ఉండటం. To humble us, God can allow humiliation in your life. అవమానం, నీ జీవితంలో అవమానాన్ని ఆయన అనుమతిస్తాడు. ఇది మొదటి స్టెప్ గా ఉన్నది. You can be misunderstood, you can be looked down upon. మనుషులు నిన్ను అపార్థం చేసుకుంటారు, నిన్ను చులకనగా చూస్తారు. You can be betrayed also. కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు కూడా మనుషులు నిన్ను అప్పగిస్తారు. And when you pray, you will hear no answer. అసలు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎటువంటి సమాధానం కూడా నువ్వు పొందుకోకపోవచ్చు. But that silence is a sacred silence. అయితే ఆ నెమ్మది ఎంతో ప్రశస్తమైనది, పవిత్రమైనది. Because in that secret place, God is shaping your character. ఎందుకంటే ఆ రహస్య స్థలంలో నీ వ్యక్తిత్వాన్ని ఆయన మారుస్తూ వస్తాడు. Second step. రెండో మెట్టు, A call to obedience. విధేయత కొరకైన పిలుపు. God will ask you hard things to do. కొన్ని కష్టమైన వాటిని చేయడానికి ప్రభు నిన్ను పిలుస్తాడు. To forgive. క్షమించడానికి. To let go. విడిచిపెట్టడానికి. To love when people have hurt you. మనుషులు నిన్ను బాధ పెట్టినా క్షమించడానికి. But you may not understand at that time, but your obedience will open doors for you. అయితే ఆ సమయంలో ఆ పరిస్థితికి అర్థం కాదు, కానీ నీ యొక్క విధేయత కొన్ని కొత్త ద్వారాలను నీకు తెరుస్తుంది. Doors that you could not open on your strength will begin opening in your life. నీ బలం మీద ఆధారపడి తెరుచుకునే ద్వారాలు నీ విధేయత ద్వారా దేవుడు తెరుస్తాడు. Step 3. మూడవ మెట్టు, Elevation, promotion. నిన్ను హెచ్చింపు. Suddenly there can be a sudden promotion also. కొన్నిసార్లు మరి అనూహ్యమైన హెచ్చింపు కూడా కలుగుతుంది. It will come all at once. అది ఒక్కసారిగా నీకు కావాల్సినంత వచ్చినట్లుగా ఉంటుంది. No one will see it coming, but God has been planning this for you in that secret place always. ఆ యొక్క రహస్య స్థలాల్లో దేవుడు నీ కోసం సిద్ధపరుస్తున్నప్పుడు మరి ఏ మనుషుడు కూడా దాన్ని చూడలేకపోవచ్చు. అలా ఉంటుంది అది. This happens in the life of Hannah. అన్న జీవితంలో దాన్ని మనం చూస్తాం. If you read 1 Samuel chapters 1 and 2, we see that Hannah was barren. She was mocked by Peninnah year after year. కాబట్టి మరి ప్రతి సంవత్సరం కూడా సంవత్సరం తర్వాత సంవత్సరం హన్నా జీవితంలో పెనిన్నా ఆమెను అవమానపరిచినట్లుగా, మరి విసిగించినట్లుగా మనం ఆ సమూయేలు గ్రంథంలో చూస్తాం. She was grieved, she was broken and publicly misunderstood. ఆమె మరి మనుషులు అపార్థం చేసుకుంటూ వచ్చారు. ఆమె ఎంతో విరిగిపోయింది, ఎంతో నలిగిన స్థితిలోకి వెళ్ళిపోయింది. Even Eli the priest misunderstood her. యాజకుడైన ఏలీ కూడా మరి ఆమె అపార్థం చేసుకున్నట్లుగా అక్కడ మనం చదువుకుంటాం. He didn't fight back. అయితే ఆమె ఎదురుదాడి చేయలేదు ఎవరి మీద. He poured her soul before God for many years. తన యొక్క హృదయాన్ని అనేక సంవత్సరాలు దేవుని సన్నిధిలో, యెహోవా సన్నిధిలో కుమ్మరిస్తూ వచ్చింది. And then she makes one prayer. ఆమె ఒక ప్రార్థన చేసింది. She said, Lord, if you give me a child, I will give him back to you. ప్రభువా, నీవు గాని నాకు ఒక మగబిడ్డను దయచేసినట్లయితే నేను నీ సేవకు మరలా అప్పగిస్తాను అని ప్రార్థన చేసుకుంది. Immediately after this prayer, God gave her Samuel. ఈ ప్రార్థన చేసిన వెంటనే మరి హన్నా జీవితంలో దేవుడు సమూయేలును అనుగ్రహించాడు. And God honored her. దేవుడు ఆమెను గణపరిచాడు. God exalted a woman who knelt in tears. మోకాళ్ళ మీద కన్నీరు విడిచిన ఆ స్త్రీని దేవుడు గణపరుస్తూ వచ్చాడు. Hannah humbled herself in spite of the fact her prayers were not being answered for a long time. అనేక సంవత్సరాల నుంచి మరి నా ప్రార్థనలకు జవాబులు రావట్లేదు అన్న ఆ విషయాన్ని పక్కన పెట్టి మరి అన్న దేవుని మీద ఆధారపడుతూ వచ్చింది. And God honored her beyond her wildest imagination. ఆమె ఊహకు మించిన వాటికంటే, ఆమె అడుగు వాటి అన్నిటికంటే కూడా దేవుడు ఆమెను దీవిస్తూ వచ్చాడు. She just wanted a child, but God gave her Samuel, one of the godliest person of his people of Israel. ఆమె ఒక మగబిడ్డను మాత్రమే అడిగింది, కానీ ఇశ్రాయేలు దేశంలో అత్యంత
అత్యంత ఆత్మీయుల్లో ఒకడైన సమూయేలుని మంచి నాయకుడిని దేవుడు దయచేశాడు. God may not always answer in this way, but he will answer in what is best for you. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా నీకు ఏదైతే శ్రేష్టమైందో ఆ విధంగా ఆయన సమయంలో తగిన సమయంలో ఆయన నీకు జవాబిస్తాడు. So if you're going through a time of humiliation, don't lose heart. కాబట్టి అవమాన పరిస్థితి గుండా నువ్వు వెళ్తూ ఉన్నట్లయితే నువ్వు ఏమాత్రం కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు. If you're struggling to obey, don't give up. ఒకవేళ నువ్వు విధేయత చూపించడానికి కష్టపడుతూ ఉన్నట్లయితే ఏమాత్రం కూడా విధేయత విడిచిపెట్టొద్దు. God hasn't forgotten you. He is preparing you. దేవుడు నీ యొక్క పాపములన్నింటినీ క్షమించి నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు. He is planning for you. ఆయన నీ కొరకు ప్రణాళికలు చేస్తూ ఉన్నాడు. And what he is planning for you, you cannot imagine today. ఈ రోజున ఆయన నీ కోసం చేసిన ప్రణాళికలు నీకు ఏమాత్రం కూడా అర్థం కాకపోవచ్చు. And when the time comes, he himself will lift you up. సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఆయనే నిన్ను హెచ్చిస్తాడు. Not because you are more pious or more godly than the others, but because you trusted in him. నువ్వేదో మంచి ఆత్మీయుడు అని ఇతరుల కంటే నీ పక్కన ఉన్న వారి కంటే భక్తి గలవాడు అని భక్తి గలదాని కాదు కానీ ఆయన యందు నమ్మకం ఉంచావు కాబట్టి ఆయన నిన్ను హెచ్చిస్తాడు. You trusted in him through your season of trial and suffering. నీ శ్రమలలో ఇబ్బందులలో ఆయన మీద నువ్వు నమ్మకం ఉంచావు కాబట్టి ఆయన నిన్ను హెచ్చిస్తాడు. And many who saw you struggle and weep will also see that God has done great things for you. నీ కొరకు నీ యొక్క శ్రమలు ఇబ్బందులు చూసి నీ కొరకు లేదా ప్రార్థించిన వారు కూడా ఒక రోజున ఆయన నిన్ను ఎంతగా గొప్పగా హెచ్చించాడో ఆయన నీ పట్ల చేసిన కార్యాలని వాళ్ళు కూడా చూస్తారు. So Peter's message is very simple but life changing. పేతురిస్తున్న యొక్క సందేశం చాలా చిన్నదే కానీ ఇది జీవితాన్ని మార్చగలిగే శక్తి కలిగింది. Stay humble before God. Trust his timing. తగిన సమయం మందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దేని మనసుకులై ఉండుడి. The same hand that is pressing you down will lift you up in glory. ఈ రోజున ఏ దేవుని హస్తం అయితే నిన్ను కిందికి దించుతూ ఉన్నదో ఒక రోజున అదే హస్తం నిన్ను పైకి హెచ్చిస్తుంది. And when God lifts you up, remember it is not an earthly glory, not just an earthly glory, it is an eternal glory. అయితే దేవుడు నిన్ను హెచ్చించినప్పుడు అదేదో లోకానుసారమైన మహిమే అని అనుకోవద్దు కానీ అది నిత్య మహిమగా నీకు ఉంటుంది. When a man promotes you, it is temporary. మనిషి నిన్ను హెచ్చించినప్పుడు అది ఎంతో తాత్కాలికమైన మహిమగా ఉంటుంది. If your company gives you a promotion or an increment, you feel happy. నీ కార్యాలయం నీకు మంచి జీతం ఇచ్చినప్పుడు నువ్వు సంతోషిస్తావు. For half a day maybe. ఒక హాఫ్ డే సంతోషిస్తావు, అర్ధపూట. Then you will hear that someone who works lesser than you got a bigger promotion and then your happiness is gone. నీకంటే తక్కువ పని చేసిన వాళ్ళని ఎక్కువ హెచ్చించినప్పుడు నీ సంతోషం వెంటనే మాయమవుతుంది. But when God promotes you, it is an eternal glory. It is a joy that will never leave you. అయితే దేవుడు నిన్ను హెచ్చించినప్పుడు అది నిత్యమైన మహిమగా ఉంటుంది. ఆ సంతోషాన్ని ఎవరు నీ యొద్ద నుంచి తీసివేయలేరు, దొంగిలించలేరు. No one can take away that joy. ఎవరు కూడా నీ నుంచి ఆ సంతోషాన్ని తీసివేయలేరు. So let us seek his blessings. కాబట్టి దేవుని యొక్క దీవెనల్ని ఆశించాలి. Being under God's mighty hand. దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద ఉండి మనం ఆయన యొక్క దీవెనలు కోరుకోవాలి. Let us pray. ప్రార్థిస్తాం. Father, we thank you for this time you have given us. Thank you for your precious word. It reminds us to be humble, to be people who seek your will and not what we feel like doing. Lead us, guide us to grow in that maturity. People who trust in you and dwell under your shadow. That is the safest place for us. That is the most joyful place for us. May we understand this great treasure that is ours in you, even as we live on, and not get anxious and worried and upset at small things. But first may we bring ourselves under your hand. Many times we work and struggle outside your protection, and we bring ourselves a lot of problems. Unrest in the mind, unrest in the body. Teach us to come under your hand, under your shadow, and live for your glory. Thank you, Lord. In Lord Jesus' most precious name we pray. Amen.